సంచిక రూపకల్పనలో, విషయ సేకరణలో, విషయ ప్రాధాన్యతను బట్టి ఎన్టీఆర్ గారితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి రచయితల్ని ఎంపిక చేసుకొని వాళ్ళ నుండి ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతిలో వ్యాసాలు రాయించి వాటన్నిటిని కూడా మళ్ళీ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఈ సంచికలో ముద్రించినటువంటి సంజీవరావు గారికి మనం ఒకసారి హర్షధ్వానాలు తెలియజేయాలి. ఈ సంచిక చదివితే ఎన్టీ రామారావు గారిని భిన్న కోణాల్లో మనం చూడవచ్చు. సినీ నటుడుగా, రాజకీయవేత్తగా వారి యొక్క జీవనయానం ఎలా సాగిందో, వీటికి అతీతంగా కూడా ఇంకా రామారావు గారు చాలా కోణాల నుంచి మనం చూడవచ్చు. ఆ కోణాలన్నింటినీ కూడా వివిధ వ్యాసాల్లో రచయిత చేత రాయించి మనకు అందజేసినటువంటి వారు సంజీవరావు గారు. కాబట్టి ఇది ఒక సమగ్రమైనటువంటి సంచిక. అంటే రామారావు గారి శత జయంతి సందర్భంగా చాలా సంచికలు వచ్చినాయి, చాలా పుస్తకాలు వచ్చినాయి. రామచంద్రమూర్తి గారు కూడా చాలా విలువైనటువంటి గ్రంథం రాశారు. కానీ అవన్నీ వేరు. వేటి యొక్క ప్రామాణికత, వేటి యొక్క ప్రాచుర్యత వాటికి ఉన్నది. కానీ ఈ సంచిక ఇలా రూపొందించడంలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మిగతా సంచికల కంటే భిన్నంగా ఉండాలి. ఇది 10 కాలాల పాటు ఒక రెఫరెన్స్ బుక్కులాగా ఉండాలి. భావితరంలో ఎవరైనా సరే యువకులు కానీ, యువతులు కానీ, లేకపోతే విద్యావేత్తలు కానీ చదువుకునే వాళ్ళకి ఇది ఒక ప్రామాణికమైనటువంటి సంచికగా ఉండాలనే ఉద్దేశంతో వారు ముందుగానే ఒక ప్లాన్ చేసుకొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఈ సంచికని సంజీవరావు గారు రూపొందించడం జరిగింది. 550 పేజీలు ఉన్నటువంటి ఈ అపురూప సంచికని సంజీవరావు గారు అన్నగారి యొక్క శత జయంతి కానుకగా గత సంవత్సరం వారు ముద్రించి ఈరోజు ఈ వేదిక మీద 101వ పుట్టినరోజు సందర్భంగా, అన్నగారి పుట్టినరోజు సందర్భంగా పెద్దల చేతుల మీద ఆవిష్కరించడం కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి సంజీవరావు గారికి నిరంతరం సహాయం చేసేటువంటి మరొక వ్యక్తి ఉన్నారు. నేను ఇందాక ప్రస్తావించినటువంటి పేరు తిరునగరి భాస్కర్ గారు. చెన్నపురి తెలుగు అకాడమీ అనేటువంటి సంస్థని ఈ ఇద్దరు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఆదికవి నన్నయ్య బొట్టుకి నారాయణ బొట్టు ఏ విధంగా సహకరించాడో, అదేవిధంగా శ్రీరాముడికి లక్ష్మణుడు ఏ విధంగా సహాయం చేశాడో ఈ సంజీవరావు గారికి నమ్మిని బొంటు లాంటి వ్యక్తి డాక్టర్ తిరునగరి భాస్కర్ గారు. వీళ్ళిద్దరూ కలిసి కొంతమంది సహాయకులకు సలహా సంప్రదింపులు చేసి కొంతమందిని సహాయ సంపాదకులుగా తీసుకొని ఈ విలువైనటువంటి సంచికని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సంచిక ముద్రణ కావడంలో మరి సంజీవరావు గారు ఒక పెన్షనర్, అంత పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం వారి దగ్గర లేదు. 13 లక్షల రూపాయలు అయింది. అది సుమారుగా 1000 కాపీలు. మరి ఈ బృహత్తర సంచికను తీసుకురావాలంటే ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ఆర్థికంగానో హార్దికంగానో చేయూతనివ్వాలి. అందుకు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు రామారావు గారి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన గౌరవంతో, అభిమానంతో ఉచితంగా పేపర్ని ఇవ్వడం జరిగింది. సంచిక ముద్రణకు అవసరమైనటువంటి పేపర్ని ఇవ్వడం జరిగింది. అలాగే మరికొంతమంది దాతలు, సంజీవరావు గారికి తెలిసినటువంటి పెద్దలు, వారు కూడా తమకు తోచినటువంటి సహాయం చేసి ఈ విధంగా సంచిక మనకి అందుబాటులో రావడానికి సహకరించారు. వారందరికీ కూడా సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ అనేటువంటి 3 అక్షరాలు ఒక చరిత్ర. ఇందాక నేను చెప్పాను రామచంద్రమూర్తి గారు. ఒక సంచలనం, ఒక సమ్మోహనాస్త్రం, ఒక సమర శంఖారావం. ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు తెలుగువారి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, కళారంగాల చరిత్రలో 100 ఏళ్ల పరిపూర్ణతకి మారుపేరు ఎన్టీఆర్ అనేటువంటి పేరు. ఎన్టీఆర్ అనే పేరు యుగపురుషుడు, శకపురుషుడు, కారణజన్ముడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇంకా ఇలాంటివి చాలా మనం పెట్టుకోవచ్చు. ఈ మాటలన్నిటికీ కూడా నిలువెత్తు మూర్తిమత్వంగా, నిలువెత్తు మకుటధారిగా నిలిచేటువంటి పేరు ఎన్టీఆర్ అనేటువంటి పేరు. తన అద్వితీయమైనటువంటి నటనతోటి వెండి తెరను వెలిగించిన,
పురాణ పాత్రలో సాక్షాత్తు దైవంగా కనిపించిన 300కు పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించి ఒప్పించి మీసం మెలితెప్పించి తెలుగువారి పౌరుషానికి నిలువెత్తు ప్రతీకగా కీర్తి పతాకగా నిలిచినటువంటి పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి మనం ఒక్కసారి మనసులో నిండు మనసుతోటి హర్షధ్వానాలు తెలియజేద్దాం. సంస్కృతంలో ఒక చిన్న శ్లోకం ఉంది, గగనం గగనాకారం సాగరం సాగరోపమని. అంటే ఆకాశంతో పోల్చడానికి మరొక ఆకాశం లేదు, సముద్రంతో పోల్చడానికి మరొక సముద్రం లేదు. అలాగే రామారావు గారితో పోల్చడానికి ఈ సృష్టిలో మరొక రామారావు గారు లేరు. రామారావు గారికి రామారావు గారే సాటి. దీన్ని తెలుగులో అనన్వయ అలంకారం అంటారు. కర్ణుడికి కర్ణుడే సాటి విలువిద్యలో, అర్జునుడికి అర్జునుడే సాటిని ఏ విధంగా చెప్తామో సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, సాంస్కృతిక రంగంలో కానీ ఏ రంగంలో అయితే ఆయన అడుగు పెట్టాడో దాన్ని ఒక పరిపూర్ణత్వాన్ని తీసుకొచ్చినటువంటి అవతార పురుషుడు, దైవాంశ సంభూతుడైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే రామారావు గారితో పోల్చడానికి మరొక రామారావు గారు ఎందుకు లేరు అన్నానంటే, ప్రపంచ సినిమా చరిత్రను కనుక మనం చూస్తే రామారావు గారి కంటే గొప్ప నటులు చాలామంది ఉండొచ్చు, వాళ్ళందరికీ ఆస్కార్ అవార్డులు కూడా వచ్చి ఉండవచ్చు. కానీ రామారావు గారిలాగా బహుపాత్రాభినయం చేసిన వాళ్ళు కానీ, రామారావు గారిలాగా ఒకే సినిమాలో 5 పాత్రలు పోషించిన వాళ్ళు కానీ, ఒకే సినిమాలో 3 పాత్రలు పోషించి దర్శకత్వము, నిర్మాణత, దానికి సంబంధించిన అన్ని రకాల టెక్నికల్ ఈ సాంకేతికమైనటువంటి విషయాలు చూసిన వాళ్ళు కానీ ప్రపంచంలో మరొకటి లేడు. రామారావు గారు ఒక్కరే ఉన్నారు. అందుకు రామారావు గారిని మనం నిండు మనసుతోటి మనం అభినందించాలి. అంతేకాదు రామారావు గారికి ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి హుందాతనం, ఆయన నడకలో ఉండేటువంటి రాజసం, ఆయన మాటల్లో ఉండేటువంటి గాంభీర్యం, అదేవిధంగా ఆయన నడకలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, నిలువెత్తు, సంస్కారం, ఇవన్నీ కూడా ఏ ఇతర వ్యక్తికి కూడా మనం చూడలేము. ఉంటే ఉండవచ్చేమో, కానీ ఇతర వ్యక్తుల్లో, మనకి తెలిసినటువంటి వ్యక్తుల్లో మనం చూడలేము. కాబట్టి ఇలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గత సంవత్సరం 100 ఏళ్ల పుట్టు పండుగ చేసుకొని ఈ సంవత్సరం 101వ జన్మదినోత్సవం పెద్దల సమక్షంలో, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్లో వారి యొక్క స్మృతి వనంలో జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి ప్రత్యేకత మరొకటి కూడా చెప్పాలి. ఎన్టీ రామారావు గారు లాంటి రూపవర్చస్సు కలిగినటువంటి నటుడు కూడా నాకు తెలిసి లేదు. అలాగే ఆయన ముఖమండలంలో ఉండేటువంటి తేజస్సు కూడా మిగతా నటుల్లో ఎవరిలో మనం చూడలేము. ఎందుకు అంటే ఏ పాత్రలోనైనా సరే ఒదిగిపోయేటువంటి ఒక విశాలమైనటువంటి శారీరకమైనటువంటి, ఆంగికమైనటువంటి ఆ వైశాల్యం రామారావు గారికి ఒక్కరికే ఉందన్నమాట. అంతేకాదు ఏ పాత్రలోనే సరే మమేకమై ఆ పాత్రని నటించి ప్రేక్షకుల్ని మెప్పించి ఒప్పించేటువంటి ఏకైక నటుడు కూడా రామారావు గారని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రామారావు గారు కేవలం నటుడు మాత్రమే కాదు, అపురూపమైనటువంటి చిత్రాలను నిర్మించినటువంటి దర్శకుడు, నిర్మాత కూడా. అంతేకాదు స్టూడియో అధినేత కూడా. సినిమాకు సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆల్రౌండర్ ఎవరైనా తెలుగు సినిమా రంగంలో ఉన్నారు అంటే రామారావు గారు ఒక్కరే. అంతేకాదు ఒకే నటుడు 3 విభిన్నమైనటువంటి పాత్రలు పోషించి దర్శకత్వం వహించి 4 గంటలు ఉండేటువంటి సినిమాలో 3 గంటలకు పైగా తెర మీద ఆయనే కనిపిస్తే విసుగు పుట్టకుండా ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఆయన నటనను మెచ్చుకున్నారంటే ఇంకంతకంటే మహానటుడు ఎవరుంటారండి? దానవీర శూరకర్ణ. కర్ణుడిగా కనిపించాడు, దుర్యోధనుడిగా కనిపించాడు, శ్రీకృష్ణుడిగా కనిపించాడు. ఈ 3 పాత్రలు మొత్తం 4 గంటల సినిమాలు 3 గంటలు కనిపిస్తాయి. అయినా కూడా ఏ పాత్రలో కూడా రామారావు కనిపించడు, కర్ణుడే కనిపిస్తాడు. ఏ పాత్రలో కూడా రామారావు కనిపించడు, దుర్యోధనుడే కనిపిస్తాడు. ఆ విధంగా ఆ పాత్రలో లీనమైపోయి చేసేటువంటి ఏకైక నటుడు రామారావు గారు.
ఆ విధంగా ఆయన తెర మీద అనేకమైనటువంటి పాత్రలు, ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా 320 సినిమాల్లో నటించారు. ఏ పాత్రకు ఆ పాత్రని విలక్షణంగా పోషించి ఫణ ఫేష్ అని ప్రేక్షకుల యొక్క ప్రశంసలు పొందినటువంటి మహానటుడు, మహా వ్యక్తి, మహోన్నతమైనటువంటి మానవతా మూర్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు. అలాగే రామారావు గారు ఇందాక పెద్దలు రామచంద్రమూర్తి గారు చెప్పినట్లుగా రామారావు గారు కేవలం సినిమా నటుడికే కనుక జీవితం చాలించి ఉంటే ఈరోజు ఇన్ని రకాలైన సభలు కానీ, ఈ శత జయంతి నేరాజనాలు కానీ, ఈ సంచికలు కానీ వచ్చి ఉండేవి కావేమో. అది ఇంకొక రకంగా ఉండేది. కానీ రామారావు గారు తన జీవితానికి ఏ విధంగా పరిపూర్ణత్వం కావాలో ఆయనకి తెలుసు. ఆయన ఎందుకంటే భవిష్యత్తును దర్శించినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి తనకి ఈ సమాజం మీద, ఈ రాజకీయం మీద, ఈ సమాజానికి తానేం చేయాలి, ఈ పేద ప్రజలకు తన వంతుగా ఏ విధమైనటువంటి సహకారం అందించాలనేది ఆయనకి మొదటి నుంచి మనసులో ఉంది. ఆయన వేసినటువంటి పాత్రలు కనుక మీరు చూసే పని అయితే ఆ పాత్రలో అంతర్లీనంగా భవిష్యత్తు నాయకుడి యొక్క లక్షణాలు మనం చూడవచ్చు అన్నమాట. ఆ విధంగా అనేకమైనటువంటి సినిమాల్లో సామాజిక సందేశం విషయానికి వస్తే రామారావు గారి ప్రతి పాత్ర కూడా ఒక సందేశాత్మకమైంది. ప్రతి వాళ్ళు కూడా చూచి ఇది మనందరం కూడా ఈ విధంగా ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన తీసుకోవచ్చు అన్నమాట. అన్ని సినిమాలని కాదు, కొన్ని సినిమాల్లో. ఆ విధంగా రామారావు గారు నటుడుగా మాత్రమే తన జీవితాన్ని చాలించకుండా రెండవ కోణం ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఇందాక పెద్దలు చెప్పారు కాబట్టి అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయను. తెలుగుదేశం అనేటువంటి ఒక పార్టీని స్థాపించారు. రామారావు గారు తెలుగుదేశం అనే పేరు పెట్టినప్పుడు చాలామంది తెలుగుదేశం ఏమిటి, ఈ పార్టీ పేరే బాగలేదే అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. పత్రికలు కూడా విమర్శించాయి. కానీ ఇందాక రామచంద్రమూర్తి గారు చెప్పినట్లుగా ఆయన ఏమీ పట్టించుకోవడం అనమాట. తను ఏదైతే ఆంతరికంగా ఆలోచించి కరెక్ట్ అనుకుంటాడో అది చేసి తీరుతాడు. ఆ విధంగా ఆ పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సారథ్యం వహించినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక పట్టుదల కలిగిన వ్యక్తి, కార్యదక్షతకు మారుపేరు, క్రమశిక్షణకు మారుపేరు, సమయపాలనకు మారుపేరు, నీతి నిజాయితీకి మారుపేరు డాక్టర్ ఎన్టీ రామారావు గారు. రామారావు గారిలో ఉన్న గొప్ప గుణం ఒకటి ఉన్నది. ఆయన గతం నుంచి వర్తమానాన్ని చూస్తారు, వర్తమానం నుండి భవిష్యత్తుని ఆయన దర్శిస్తారు. అలా దర్శించబట్టే ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కాగలిగారన్నమాట. అదేవిధంగా రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయాల యొక్క దిశని దశని రెండింటినీ మార్చారు. రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు రాజకీయం ఒకటి, రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయం ఒకటి. దీన్ని రెండుగా చూడాలన్నమాట. అంటే ఒక మూలస్తంభంగా రామారావు గారిని తీసుకుంటే రామారావు గారి ముందు రాజకీయాలు ఎలా ఉన్నాయి, రామారావు గారు వచ్చిన తర్వాత రాజకీయాలు ఎలా ఉన్నాయి చూస్తే అందరికి అర్థమవుతుంది. దాని మీద చాలా మంది విశ్లేషణలు రాశారు, చాలా గొప్ప గొప్ప వ్యాసాలు రాశారు. ఈ సంచికలో రామారావు గారిని రాజకీయ కోణం నుంచి రాసించినటువంటి వ్యాసాల్లో కూడా చాలా ఆ రామారావు గారికి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, వారి యొక్క విలక్షణమైనటువంటి పరిపాలనని వారందరూ కూడా వర్ణించడం జరిగిందనమాట. ఇంకొక గొప్పతనం కూడా ఉంది రామారావు గారు. రామారావు గారు పార్లమెంటు సభ్యులు కాదు, రామారావు గారు కేంద్ర మంత్రిగా చేయలేదు. మరి రామారావు గారి విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠించారు. ఈ గౌరవం కేవలం ఒక రామారావు గారికే దక్కింది. పార్లమెంటుతో సంబంధం లేకుండా, కేంద్ర మంత్రి కాకుండా మరి పార్లమెంట్లో రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంటే ఆయన వ్యక్తిత్వానికి కేంద్ర ప్రభుత్వం తల వంచి ఆయన గౌరవించిందని మనం చెప్పుకోవాలి. ఆ విధంగా ఒక గొప్ప గౌరవాన్ని పొందినటువంటి నటుడు, రాజకీయ నేత మనకి రామారావు గారు. మనకి ఒక సినిమాలో ఒక పాట ఉంది, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఎలవేలుకులవుతారు అనేటువంటి గీతం ఉంది. ఈ గీతాన్ని ఆ సినిమా గీత రచయిత ఏ ఉద్దేశంతో రాశాడో నాకైతే తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను కేవలం రామారావు గారిని ఉద్దేశించే రాశాడని నేను అనుకుంటున్నాను. ఇది రామారావు గారికి వర్తించినంత గొప్పగా మరి ఇతరులకు ఎవరికి వర్తించదు. అంత గొప్ప దార్శనికత కలిగినటువంటి గీతం ఇప్పుడు చెప్పినటువంటి ఈ 4 పాదాలు కూడా. మరి రామారావు గారు కృషితో ఎదిగారు చెప్పారు. ఆయన ఎక్కడో పల్లెటూరులో పుట్టి స్వయం కృషితో ఎదిగి చదువుకొని మరి సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం చేసి ఆ తర్వాత సినిమా రంగంలోకి వచ్చారని పెద్దలు చెప్పారు. కృషితో ఎదిగినటువంటి వ్యక్తి రామారావు గారు. అంతేకాదు ఋషిలాగా బ్రతికినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఋషిలాగా బ్రతికినటువంటి ఏకైక వ్యక్తి రామారావు గారు. అదేవిధంగా
తరతరాలకు తరగనటువంటి తెలుగు వారి యొక్క వెలుగు రేఖగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామారావు గారే. అంతేకాదు, ఆయన ఒక మాట చెప్పారు రామారావు గారు తెలుగు ప్రజలను ఉద్దేశించి, తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి ఒక జన్మ చాలదు. ఇది రామారావు గారి మాట. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి ఒక జన్మ చాలదు, మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు తల్లి తనయుడిగా పుట్టి తెలుగు వారి సేవలో జీవితాన్ని చరితార్థం చేసుకుంటాను. నా జీవితం తెలుగు జాతికి అంకితం అన్నాడు ఆ మహానుభావుడు. మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు మనం చూసాం. ఎవరైనా ఈ విధమైనటువంటి ఆత్మశుద్ధితోటి ఆంతరంగికమైనటువంటి ఆలోచనని ప్రజలతోటి పంచుకున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి లేదు. కాబట్టి ప్రజలతోటి మమేకమైనటువంటి జీవితం రామారావు గారు. అందుకనే ఊరూరు ఆయన విగ్రహాలు పెట్టి వాళ్ళు మనం ప్రజలు పూజించుకుంటున్నారంటే ఆయన మీద ఉండేటువంటి భక్తి గౌరవాలతోటి వాళ్ళు పూజించుకున్నారు. విగ్రహాలు ఏమంటే ఎవరు వాళ్ళు లేరు, అది ఆ వ్యక్తుల మీద గౌరవం ఉంటేనే విగ్రహం వేస్తారు. అదేవిధంగా ఈ ఎన్టీఆర్ @100 అనేటువంటి సంచికల గురించి 4 మాటలు చెప్పి ఆ తర్వాత ట్యాంక్ బండి విగ్రహాల ప్రశస్తిని గురించి 4 మాటలు చెప్పి సెలవు తీసుకుంటారు. ఈ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా వచ్చినటువంటి సంచికల్లో ఎన్టీఆర్ @100 అనేటువంటి యొక్క సంచిక యొక్క ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. సంచిక యొక్క సంపాదకులు డాక్టర్ సంజీవరావు గారు ఈ 550 పేజీల బృహత్తర సంచికని 17 భాగాలకు విభజించారు. అంటే మామూలుగా నేను ఇంతకుముందు కొన్ని సంచికలు చూశాను రామారావు గారి వచ్చినాయి. అవన్నీ కూడా ఏమిటంటే చాప్టర్ డివైడ్ లేదన్నమాట, వరుసగా రచయితల వ్యాసాలన్నీ వేసుకొచ్చారు. ఒకే రచయిత రాసిన వ్యాసాన్ని మరొక రచయిత రిపీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకే రచయిత చెప్పిన అభిప్రాయాలు మరొక రచయిత మళ్ళీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే పాఠకుడికి విసుగు పుడుతుంది, ఇదంతా చదివిందే కదా అనిపిస్తుంది. అట్లా కాకుండా సంజీవరావు గారు ఏం చేశారంటే రామారావు గారు ఏ రంగాల్లో తన కృషి కొనసాగించారు, ఏ రంగాల పరిపూర్ణ వికాసానికి ఆయన తన యొక్క సేవలు అందించాడు, ఆ పరిపూర్ణ సేవలు అందించడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా దోహదపడ్డాయి, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, అట్లాగే భాషా సాహిత్య రంగాల్లో ఆయన చేసిన కృషి ఏమిటి, ఇలా ముందు ఒక 17 భాగాలుగా ఆయన విభజించుకొని ఈ 17 భాగాలకి అవసరమైనటువంటి వ్యాసాలు రాసేటువంటి రచయితల్ని ఎంపిక చేసుకొని వాళ్ళ నుంచి వ్యాసాలు రాయించి తెప్పించి ఈ 17 విభాగాల్లో ఆయన ఈ సంచికలో ముద్రించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ సంచికలో ఆ 17 భాగాల గురించి ఇక్కడ చెప్పడం మనకి సమయం లేదు, కానీ 1-2 విషయాలు చెప్తాను. మొట్టమొదట సంచిక మనం ఓపెన్ చేయడంతో రామారావు గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక 10 మంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు ఉంటాయి. అందుట్లో మొట్టమొదట మాజీ ఉపరాష్ట్రపతి గారు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారి యొక్క అభిప్రాయం, అలాగే హిమాచల్ ప్రదేశ్ మిజోరాం గవర్నర్లు అయినటువంటి బండారు దత్తాత్రేయ గారు, కంబంపాటి హరిబాబు గారి యొక్క అభిప్రాయం, అలాగే మాజీ మంత్రి అయినటువంటి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి అభిప్రాయం, ప్రస్తుతం తెలంగాణ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి అభిప్రాయం, అలాగే కంచి పరమాచార్య గారి అభిప్రాయం. వీళ్ళ అభిప్రాయాలకు అగ్రతాంబూలం ఇచ్చారు సంజీవరావు గారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ప్రామాణికం అన్నమాట. అందులోనూ కూడా వెంకయ్య నాయుడు గారు అంటే రామారావు గారికి అత్యంత సన్నిహితంగా వెలిగినటువంటి వ్యక్తి కాబట్టి వారు చెప్పేటువంటి మాటలకే, అభిప్రాయాలకి చాలా విలువ ఉంటుంది ఈ సంచికలో. అలాగే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, అలాగే డాక్టర్ చెల్లప్ప గారు, డాక్టర్ శ్రీనివాసులు గారు ఇలాంటి IAS అధికారుల చేత కొన్ని వ్యాసాలు రాయించి రామారావు గారి యొక్క పాలనా దక్షత ఎలా ఉండేదో వారి చేత చెప్పించారు. అదేవిధంగా ఎన్టీఆర్తో అనుబంధం ఉన్నటువంటి IPS ఆఫీసర్లు, ఎన్టీఆర్తో అనుబంధం ఉన్నటువంటి ఇంకా చాలామంది అధికారులు, వీళ్ళందరి యొక్క వ్యాసాలు కూడా వీరు అతి కష్టం మీద సంపాదించి సంచికలో పొందుపరచడం జరిగిందనమాట. ముఖ్యంగా రామారావు గారికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నటువంటి IPS ఆఫీసర్ గారు CV నర్సయ్య గారు, మా గురువు గారు చీరాల కాలేజీలో నేను BA చదివేటప్పుడు వారు అక్కడ పాలిటిక్స్ లెక్చరర్ అనమాట. వారు ఒక మంచి వ్యాసాన్ని, రామారావు గారి యొక్క మూర్తిమత్వాన్ని ఆవిష్కరించేటువంటి ఒక వ్యాసాన్ని రాశారు. దాన్ని సంచికలో మనం చూడవచ్చు అనమాట. ఇలా చాలా వ్యాసాలు ఉన్నాయన్నమాట. ఇక రామారావు గారి యొక్క వ్యక్తిత్వం గురించి, ప్రజాసేవా తత్వం గురించి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, సుప్రసిద్ధ సంపాదకులు మన సభాధ్యక్షులు రామచంద్రమూర్తి గారు, ఈ ఇద్దరు రాసినటువంటి వ్యాసాలు తప్పక అందరూ చదవదగినటువంటి వ్యాసాలు.
అలాగే విద్యారంగంలో ఎన్టీఆర్ గారు తీసుకొచ్చినటువంటి వినూత్నమైనటువంటి మార్పుల గురించి టి గౌరీశంకర్ గారు, రింగు రామ్మూర్తి గారు, ఇంకా కొంతమంది పెద్దలు రాసిన వ్యాసాలు ప్రామాణికమైనటువంటి. ఇక ట్యాంకు బండి మీద రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాల గురించి ఇప్పుడే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. దాని గురించి చివరిలో 2 మాటలు చెప్తాను. తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం, రామారావు గారు దానికి పెట్టినటువంటి పేరు తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం. అంటే అంతకు ముందు మనకి ఈ ట్యాంకు బండి ఎలా ఉంటుందంటే మెడలో మంగళసూత్రం లేనటువంటి ఒక స్త్రీగా ఉండేదన్నమాట. అంటే స్త్రీకి ఆభరణం ఏమిటి? మంగళసూత్రమే. కాబట్టి ట్యాంకు బండికి ఒక పరిపూర్ణత వచ్చిందంటే రామారావు గారు ఆ విగ్రహాల్ని అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత, ఆవిష్కరించిన తర్వాతనే ట్యాంకు బండికి ఒక విలువ పెరిగింది. అలాగే హుస్సేన్ సాగర్కి ఒక గొప్పతనం వచ్చిందంటే రామారావు గారు అంత పెద్ద బుద్ధుడి యొక్క విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించినందుకు దానికి ఆ విలువ వచ్చిందనమాట. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఆ మహానుభావుడు చేసినటువంటి. ఆ ట్యాంకు బండి మీద రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు 33 ఉన్నాయి. ఆ 33 విగ్రహాలకు సంబంధించినటువంటి చరిత్ర, ఆ 33 విగ్రహాలకి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి 2 వాక్యాలు, అంటే ఆ విగ్రహం యొక్క వ్యక్తిత్వ, ఆ విగ్రహం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వారు రాసినటువంటి మాటలు, అలాగే ఆ విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారు, ఆ సందర్భంగా వారు చెప్పినటువంటి మాటలు. 1986 నవంబర్ 1వ తేదీన ఆ విగ్రహాలన్నీ కూడా రామారావు చేతుల మీదుగా స్వయంగా ఆవిష్కరించడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మనకి ట్యాంకు బండి విగ్రహాల ప్రశస్తి అనేటువంటి పుస్తకంలో ఉన్నాయి. చాలా విలువైనటువంటి పుస్తకం. చన్నపూరి తెలుగు అకాడమీ తరఫున సంజయ్ రావు గారు ఆ పుస్తకాన్ని కూడా ముద్రించారు. దాన్ని రాసినటువంటి వారు వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ నాయుడు గారు. వారు ఈ యూనివర్సిటీలోనే వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ పుస్తకాన్ని రాసే అదృష్టం వారికి కలిగింది. ఆ పుస్తకాన్ని అమెరికాలో బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క అబ్బాయి చరణ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క సోదరిమణి శైలజ గారు, వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఆవిష్కరించే అదృష్టం నాకు కలిగింది. అది చాలా గొప్పగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక రామారావు గారి యొక్క గొప్పతనాన్ని గురించి సంపాదకీయంలో సంజీవరావు గారు ఒక మాట రాశారు. రాజనీతి తత్వజ్ఞుని శత జయంతి, ఆ సంపాదకీయంలో ఒక మాట రాశారు. రాజనీతి తత్వజ్ఞుని శత జయంతి అనే పేరుతోటి హెడ్డింగ్ పెట్టి వారు కొన్ని మాటలు రాశారు. ఆ సంపాదకీయం మనం చదివితే మొత్తం సంచికి అది ఒక మణిమకుటం లాంటిది అనమాట. ఏది? సంజీవరావు గారు రాసినటువంటి సంచి రాసిన సంపాదకీయం. అలాగే రామారావు గారి యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పాలంటే కొంచెం ముందుకు వెళ్దాం మనం. ప్రకాశం పంతులు గారు మనకి ప్రప్రథమ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రకాశం పంతులు గారి తర్వాత మళ్ళీ అంత ప్రజాదరణ పొంది ప్రజలతోటి మమేకమైనటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రామారావు గారు. ఆ తర్వాత కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించడానికి వేదిక కాదు కాబట్టి. ఆ విధంగా ప్రజలకు చేరువైనటువంటి ముఖ్యమంత్రిగా రామారావు గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు రాజకీయాల్లో ఒక నూతన శకారంభాన్ని చేసినటువంటి వ్యక్తి కూడా రామారావు గారే. ఎక్కడెక్కడో ఉన్నటువంటి డాక్టర్లని, న్యాయవాదుల్ని, ఇంజనీర్లని, విద్యావేత్తల్ని ఆయన పరిశోధించి వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చి మంత్రులు చేసి ఒక కొత్త అధ్యాయాన్ని పరిపాలన రంగంలో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రిగా రామారావు గారు. ఆ విధంగా రామారావు గారి గురించి శత జయంతి కానుక 108 మంది రచయితలతోటి వేసినటువంటి సంచిక ముమ్మాటికి అన్ని గ్రంథాలయాల్లోనూ, అందరి ఇళ్లలోనూ, అన్ని విద్యా సంస్థల్లోనూ విధిగా ఉండవలసినటువంటి సంచిక నేను చెప్తాను. ఎందుకంటే ఆ సంచిక మొత్తం కూడా పేజీ అంతా చదివినటువంటి ఒక అభిప్రాయంతో, అనుభవంతో నేను చెప్తున్నాను. తప్పనిసరిగా అందరూ కూడా అవకాశం ఉంటే సంచికను కొనండి, చదవండి. ఆ రచయితకి లేదా ఆ సంపాదకులకి, వారికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మీరు చేయూతనివ్వాల్సిందిగా సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక రామారావు గారి గురించి 2 మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. రామారావు గారు ఒక అరుదైనటువంటి ఒక గొప్ప పని చేశారు, మిగతా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని. అదేమిటంటే మా గురుదేవులు డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారి యొక్క కుమారుడు వీరబాబు గారి యొక్క వివాహం ఆయన స్వయంగా పౌరోహిత్యం నిర్వహించారు. ఒంగోలులో రామారావు గారు పౌరోహిత్యం చేసి వీరబాబు అనేటువంటి
మాష్ గారి యొక్క అబ్బాయి పెళ్లి ఆయన జరిపించారు. ఆ పెళ్లి కూడా ఎలా జరిపించారు? మన సాంప్రదాయ వివాహానికి వ్యతిరేకంగా జరిపించారు. గురువు గారు అప్పుడు కలెక్టర్గా ఉన్నారు అనుకుంటారు సార్, వారు అప్పుడు కలెక్టర్గా ఉన్నారు ప్రకాశం జిల్లాకి. త్రిపురనేని రామస్వామి గారి యొక్క వివాహ విధి అనేటువంటిది ఉన్నది. ఆ హేతువాద పద్ధతిలో ఆ వివాహాన్ని జరిపించారు రామారావు గారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక పెళ్లికి పౌరోహిత్యం వహించడం అనేది ఎవరి జీవితంలో అయినా తారసపడిందంటే అది రామారావు గారి జీవితంలోనే తారసపడింది. రామారావు గారే తొలి పురోహితుడు, రామారావు గారే చివరి పురోహితుడు కూడా. ఇంకెవరు చేయరు కూడా. ఆ విధంగా ఎవరు ఒప్పుకోరు. ముఖ్యమంత్రిగా పెళ్లి చేయడానికి ఎవరు ఒప్పుకుంటారండి? కానీ ఆయన విశాల హృదయం అన్నమాట. అది కూడా నేను చూడాల్సింది. ఏదైతే కళ్ళ ముందు కనిపించిందో దాన్ని ఆస్వాదించేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు. దాని యొక్క వైశాల్యాన్ని కొలిచేటువంటిదే నిజమైనటువంటి కంటి చూపు. రామారావు గారి దృష్టి అంత గొప్పదన్నమాట.